దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1918 పాయింట్ల నష్టంతో 76,293 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్ల నష్టంతో 23,071 వద్ద స్థిరపడింది. ట్రంప్ టారిఫ్ భయాలు, ఫారిన్ అవుట్ఫ్లో కొనసాగుతుండడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసినట్టుగా మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనటం, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవన్న ప్రకటనలు ట్రేడ్ వారు భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగ బ్యాంకులు ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్లలో సైతం అమ్మకాలు వెల్లువెత్తాయి. నష్టాల దెబ్బకు ఇవాళ ఒక్కరోజే 10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. రైట్, ఇదే అంశంపై బిజినెస్ అనలిస్ట్ మధుకర్ గారు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మధుకర్ గారు నమస్తే అండి. మధుకర్ గారు, అంతర్జాతీయ ఆర్థిక అంశాలే ఇవాల్టి స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించాయనుకోవచ్చా? అంతే. యాక్చువల్ గా మనకు లాస్ట్ వీక్ వరకు కూడా బడ్జెట్ కావచ్చు, లేదా ఆర్బీఐ రేట్ కట్ కావచ్చు, పాజిటివ్ అంశాలే ఉన్నాయి. ఈవెన్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. డొమెస్టిక్ ఇండికేటర్స్ బాగున్నాయి, కానీ ఇంటర్నేషనల్ క్యూస్ దెబ్బతీస్తున్నాయి. గత 1 month గా ఎఫ్ఐ సెల్లింగ్ జరుపుతా ఉన్నారు. మన ఫస్ట్ టైం లాస్ట్ వీక్ కొన్నారు, మన ఏదైతే ఆర్బీఐ రేట్ కట్ తర్వాత కూడా. మళ్ళీ ట్రంప్ టారిఫ్ భయాలు అనేది ముఖ్యంగా నిన్న ఈ రోజు పతనానికి కారణము. ఈ ట్రంప్ ఏం చేయబోతున్నాడు, ఎట్లా అనేది ముఖ్యంగా. ఇప్పటి వరకు అయితే మన కంట్రీ మీద అంత టారిఫ్స్ ఎఫెక్ట్ ఏం లేదు, బట్ ఉండొచ్చేమో అన్న భయంతోనే మార్కెట్లు కొంచెం వీక్నెస్ నడుస్తా ఉంది. మధుకర్ గారు, ఏ రంగాలపై ఈ ప్రభావం ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ముఖ్యంగా ఏవైతే ఎక్స్పోర్ట్ మీద, అంటే ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్న కంపెనీస్ ఏవైతున్నా అవి ఇంపాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీస్, మన డొమెస్టిక్ ఫార్మా కంపెనీలు చాలా మటుకు యూరోప్ అండ్ అమెరికా మార్కెట్ లోనే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మిగతా కంపెనీలు అంటే ఏవైతే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ఇంపోర్ట్ రిలేటెడ్ కొద్దిగా అవుతుంది, ఎందుకంటే ట్యాక్స్ నుంచి, ఆ టారిఫ్ నుంచి తప్పించుకోవాలంటే మనం కూడా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాల్సి ఉంటుంది. మీరు బడ్జెట్ లో చూస్తే ఆల్రెడీ కొన్ని మందుల మీద ట్యాక్స్ తీసేయడము, ఇంకొన్నిటి మీద ట్యాక్స్ తగ్గించడం చేసింది అందుకోసమే. ఎందుకంటే మనం తగ్గించకపోతే వాళ్ళు పెంచుతారు. సో మనం తక్కువ చేస్తే వాళ్ళు కూడా తక్కువ చేస్తారు అన్నమాట. ఇట్స్ మ్యూచువల్ థింగ్. సో అందువల్ల ఇది ఉంది, బట్ కొంచెం క్లారిటీ వస్తుంది. 1-10 రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇండియా మీద ఇంకా ట్రంప్ మనకు పాజిటివ్నెస్ ఉంది, ఎందుకంటే ట్రంప్ మనకు మిత్రుడే, అమెరికా కూడా మిత్ర దేశమే. కాకపోతే ఏం చేస్తాడు అన్నది, ట్రంప్ అనే వ్యక్తి అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎలా చేస్తాడో అన్నది తెలియదు. కాబట్టి కొంచెం మార్కెట్ లో అది క్లారిటీ వచ్చే వరకు అయితే వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యల పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఈక్విటీ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈక్విటీ కంటే బాండ్స్ బెటర్ అని ఆ వైపుగా పెట్టుబడికి నిర్ణయం తీసుకుంటున్నారు కదా మధుకర్ గారు, దీనిపై మీరేం చెప్తారు? అంటే ఈక్విటీ అంటే భయం ఉన్న వాళ్ళు బాండ్స్ అవి కొనుక్కుంటారు. బట్ మనం లాంగ్ రన్ లో చూస్తే ఒక 5 years, 10 years, 15 years పీరియడ్ లో చూస్తే ఈక్విటీతో మ్యాచ్ కావు. బాండ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈక్విటీ రిటర్న్ తో మ్యాచ్ అయ్యే రిటర్న్స్ అయితే రావు. షార్ట్ టర్మ్ లో రావచ్చేమో, బట్ లాంగ్ రన్ లో మాత్రం ఈక్విటీ ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. కొద్దిగా ఐడియా ఉన్న వాళ్ళు మంచి కంపెనీలు, లేదంటే మంచి మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొనుక్కుంటే దీర్ఘకాలికంగా లాభాలు ఉంటాయి. షార్ట్ టర్మ్ లో కొంచెం పెయిన్ ఉన్నా కొద్దిగా లాంగ్ టర్మ్ పీరియడ్ లో హోల్డ్ చేస్తే డెఫినెట్ గా మంచి లాభాలే ఉంటాయి. రైట్ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు.